like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. I wanna be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient. వస్తూ బై దిస్ కౌశిక్ ఎట్లా అందరూ చూసిరుగా మన వర్కౌట్ ఇంటెన్సిటీ ఎట్లా పెరిగిపోతుందో రోజు రోజుకి. సో ఈరోజు అయితే కోచ్ తోటి అయితే కాల్ ఉందనమాట. సో ఎర్లీ మార్నింగ్ వెయిట్ చూసుకున్నప్పుడు ఇంత ఇప్పుడు 72 ఉంది అని ఎర్లీ మార్నింగ్ చూసుకున్నప్పుడు ఎంటీ స్టమక్తో చూసుకున్నప్పుడు 71.6 ఉంది. లాస్ట్ వీక్కి ఈ వీక్కి ఎట్లాంటి తేడా లేదనమాట వెయిట్లోనైతే. కానీ ఆర్మ్స్ అయితే 16.5. సో వీఆర్ గెటింగ్ బిగ్. సో అట్లా నడుస్తుంది అనమాట. యాప్స్ కూడా లైట్గా ఫేడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఏమంటారు, మీ స్పందన ఏంటి మన ఫిజిక్ని బట్టి? సో పక్కగా అయితే అప్డేట్ ఇస్తున్నాయి చూడండి. సో అట్లుంది మన ఫిజిక్ అయితే, ప్రజెంట్ కండిషన్ అయితే అట్లుంది. సో బాగా పందిగా అవుతున్నా. చూడాలి ఇప్పుడు కోచ్ ఏమంటాడు, ఏం రెస్పాన్స్ ఇస్తాడు. కాల్ కోసం వెయిట్ అయితే ఇస్తున్నా. కోచ్ కాల్ చేసేలోపు మనం మన పోస్ట్ వర్కౌట్ అయితే తీసుకుందాం. సో మన పోస్ట్ వర్కౌట్ పార్ట్నర్ వచ్చేసి మజిల్ బేస్ వాళ్ళ బయోదమ్ ఐసో 0 లో కాప్. సో గైస్ దీని సర్వింగ్ సైజ్ వచ్చేసి 32.5 గ్రామ్స్ అనమాట. ఆ 32.5 గ్రామ్స్లోనే మనకు 27 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. అట్లనే 12.69 గ్రామ్స్ ఈడబ్ల్యూఏ, అట్లనే 5.96 గ్రామ్స్ బీసీడబ్ల్యూఏ వస్తుంది అనమాట. సో మజిల్ ప్లస్ వాళ్ళ గురించి తెలిసిందే కదా. సో వీళ్ళు ప్రతి బ్యాచ్కి అయితే రెగ్యులర్గా టెస్ట్ చేస్తారనమాట. ఇది ఇన్ఫార్మల్ చాయిస్ యూకే నుంచి అయితే సర్టిఫైడ్ అయ్యి వచ్చింది. సో దీని స్పెషాలిటీ వచ్చేసి ఈఏఎఫ్, ఎన్హాన్స్డ్ అబ్జర్ప్షన్ ఫార్ములా. సో 50% హయ్యర్ ప్రోటీన్ అబ్జర్ప్షన్ ఉంటుంది అనమాట, లైక్ ఎనీ అదర్ వే ప్రోటీన్. సో ఫ్లేవర్ గురించి మాట్లాడుకుంటే, సో నా దగ్గర ఉన్న అయితే ట్రాపికల్ మ్యాంగో ఫ్లేవర్ అనమాట. ఇంకా మీకు చాలా ఫ్లేవర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఇదాన్ని అయితే మీరు మజిల్ ప్లస్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే కొనుక్కోవచ్చు అనమాట. కింద లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను. కొనుక్కునే ముందు మన కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు కొంచెం డబ్బులు తక్కువ పడితే డిస్కౌంట్ వస్తుంది. LEEMB అని ఉంటుంది, కూపన్ కోడ్ యూజ్ చేసి కొనుక్కోండి. చియర్స్. సో గైస్ కోచ్ తోటి అయితే కాల్ అయిపోయింది అనమాట. సో ఏం చేంజ్ లేదు, వర్కౌట్, కార్డియో, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. 50 గ్రామ్స్ ఓట్స్ అయితే పెంచిన అనమాట. ఇంతకుముందుకు 100 గ్రామ్స్ ఉండే, ఇప్పుడు 50 గ్రామ్స్ ఓట్స్ అయితే పెరిగింది. ఒక అరౌండ్ 200 క్యాలీస్ అయితే పెంచుకున్నాం అనమాట. ఇంతకుముందాక మనకి ఇంత 2300 క్యాలీస్ అయితే ఉండేది, ఇప్పుడు 2500 క్యాలీస్ అయితే అవుతాయి ఈ 50 గ్రామ్స్ ఓట్స్ తోటి అయితే. సో అన్ని తక్కువ క్యాలీస్ తోటి ఇంత బాడీ ఎట్లా వస్తుంది బ్రో అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో అంత తక్కువ క్యాలీస్ తోటి, సో నాకు వారంలో 2 చీట్ మీల్స్ ఉన్నాయి. సో ఆ చీట్ మీల్స్ వల్లనే నాకు గ్రోత్ ఉంది అనుకుంటా. సో అది ఆ స్ట్రాటజీ మనకేం తెలియదు. సో మనం దాని మీద ఏం చెప్పలేము. చీట్ మీల్స్లలో కూడా ఎట్లాంటి ఫుడ్స్ చూస్ చేసుకోమన్నాడు అంటే, హై ప్రోటీన్ ఉండేటట్టు చూసుకో, హై కార్బ్స్ ఉండేటట్టు చూసుకో, వితౌట్ ఫ్యాట్. సో ఎక్కువ ఫ్యాట్ ఉండేటట్టు చూసుకోవద్దని చెప్పిండు. జంక్లో ఎక్కువ ఫ్యాట్ ఉండేటట్టు చూసుకోకు అని చెప్పిండు. సో దానివల్లనే మనకి గెయినింగ్ మంచిగా నడుస్తుందో ఏమో, కానీ తిన్నప్పుడల్లా షవర్మాలు వాంచి పడేస్తున్నాం. సో గైస్ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తా. సో బల్కింగ్ చేసేటప్పుడు అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. మీరు ఒకటి గమనించాలి. సో నేను బల్కింగ్ అనేది సడన్గా బల్కప్ చేయలేదు. సో మనం 0 నుంచి స్టార్ట్ చేసినాం అనమాట. సో నేను బల్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు నా బాడీ ఫ్యాట్ అనేది చాలా తక్కువ ఉంది, సింగిల్ డిజిట్ ఫ్యాట్ పర్సెంటేజ్లో ఉంది. ఇఫ్ యు ఆర్ వెరీ ఫ్యాట్, సో ఇఫ్ యు ఆర్ మీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అనుకోండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మినీ కట్ చేసి కొంచెం బాడీ ఫ్యాట్ అనేది డిక్రీజ్ అయిన తర్వాత బల్కప్ చేయండి. సో ఆల్రెడీ మీ దగ్గర మీకు మస్తు ఫ్యాట్ ఉండి మీరు బల్కప్ చేస్తే గలీజ్ అయిపోతుంది. సో మీకే కొంచెం కాన్ఫిడెన్స్ అయితే తగ్గిపోతుంది అనమాట. సో బల్కింగ్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, అంతే స్కిన్నీ ఫ్యాట్ ఉన్నా అని, అంటే చేతుల కాళ్ళన్నీ బక్క ఉండి పొట్ట బయటకు వచ్చినా అని బల్కప్ చేస్తా అని చెప్పేసి చేస్తుంటారు. సో ఆ కొవ్వు అనేది ఇంకెక్కువనే అవుతుంటుంది కానీ తక్కువ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మినీ కట్ లాంటిది, లేకుంటే ఏదైనా బాడీ రీకాంపోజిషన్ లాంటివి మనం ట్రై చేయండి. దాని తర్వాత బల్కప్ చేయండి. సో ఇది మస్తు మందికి చాలా హెల్ప్ అవుతుంది. ఆచితూచి స్టెప్ వేయండి, రన్ అవుట్ అవ్వకండి. ఇంకోటి, ఒకసారి యాప్స్ పాప్అవుట్ అయిన తర్వాత, ఒకసారి లోయర్ బాడీ ఫ్యాట్కి వచ్చిన తర్వాత మస్తు అబ్సెషన్ ఉంటుంది అనమాట బాడీతోటి. అంటే మస్తు ఉంటుంది, మస్తు కాన్ఫిడెన్స్ ఉంటుంది, లోపలికి వెళ్ళి కొంచెం బూస్టప్ ఎక్కువ ఉంటుంది, అన్నీ బాగుంటాయి. అదే మెయింటైన్ చేయాలనిపిస్తుంది. సో మస్తు మంది మెయింటైన్ చేస్తుంటారు అనమాట. సో అక్కడ మీరు
బ్యాక్ స్టెప్ పడుతుంది అన్నట్టు మనకి అక్కడ మనం వెనకబడిపోతున్నాం అన్నట్టు. సో అదే ఫిజిక్ని ఇయర్ అరౌండ్ మెయింటైన్ చేసుకుంటూ వెనకబడిపోతున్నాం అన్నట్టు. సో నేను చేసిన మిస్టేక్ అదే. నేను 2020 నుండి యాప్స్ మెయింటైన్ చేసుకుంటూ వస్తూనే 2022లో సో మన ఈ ఎప్పుడైతే కంపేర్ చేయాలి, అఫీషియల్గా కంపేర్ చేయాలి, పెద్ద పెద్ద షోస్లలో కంపేర్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయినాను. అప్పుడు బల్కప్ చేసిన, ఒక 2 months గెయిన్ చేసిన. సో దాని తర్వాత 2 months కట్ చేసిన, 4 monthsలో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేసిన. సో మనం అదే ఫిజిక్ని ఇయర్ అరౌండ్ మెయింటైన్ చేస్తుంటే మజిల్ గెయినింగ్ అనేది చాలా తక్కువ ఉంటాయి రిజల్ట్స్ అనేవి. అట్లనే మన స్ట్రెంత్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే అదే ఫిజిక్ని మెయింటైన్ చేసుకుంటూ ప్రోగ్రెస్ చేయడం అంటే కొంచెం కష్టమే, కానీ చేయొచ్చు, అట్లా కూడా చేయొచ్చు. ఫిజిక్ని మెయింటైన్ చేసుకుంటూ కూడా ప్రోగ్రెస్ చేయొచ్చు, ఫిజిక్ని మెయింటైన్ చేసుకుంటూ కూడా గెయిన్ చేయొచ్చు. నేను కూడా చాలా గెయిన్ చేసిన 2020కి 2022కి. అంటే కంపేర్ చేయాలని డిసైడ్ కాకముందుకు నా బాడీ కండిషన్ ఎట్లుందో మీరు చూసుకోవచ్చు. మనం మంచి ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ కటింగ్ చేసే ఫిజిక్ని బీట్ చేయలేదన్నమాట. సో మెయింటైన్ చేసుకునే ఫిజిక్. సో గైస్, థర్డ్ టిప్ వచ్చేసి ఇప్పుడు సింపుల్ టిప్ అనమాట అది. సో మస్తు మంది ఉంటారు. ఇప్పుడు మా కోచ్ నాకు 150 grams ఓట్స్ ఇచ్చిండు. సో నేను 150 grams ఓట్స్ అంటే నాకు తినాలంటే మస్తు అది వస్తుంది, వామిటింగ్ కూడా వస్తుంది ఒకటేసారి తినాలంటే. సో నేనేం చేసినానంటే 50 grams-ని 3 సార్లు డివైడ్ చేసుకొని 3 సార్లు షేక్స్ తాగుతున్నా. సో మీరు తినలేకున్నా అని తాగండి. సో ఎట్లా వేసి మన బాడీలోకి అయితే ఆ క్యాలరీస్ అయితే పంపించండి. సో మనం గెయిన్ కావాలి, మనకి కొంచెం స్ట్రెంత్ పెరగాలి అవన్నీ అనుకుంటే క్యాలరీస్ అయితే లోపలికి పోవాలి. సో నేను ఏం చేస్తా, ఓట్స్, బనానా, పీనట్ బటర్, ఐస్ క్యూబ్లు అనేసి వాయించి పడేస్తా. సూపర్ అవుతాయి షేక్లు, సంకలు కుదకుండా తాగుతా. సో గైస్, ఇంకోటి చీట్ మీల్స్కి సంబంధించి, చీట్ మీల్స్ ఇట్లా మా కోచ్ ఇచ్చినట్టు మీరు అట్లా 2 times అయితే మీరైతే తీసుకోకండి. సో పర్సన్ టు పర్సన్ ఇండివిజువల్ ఉంటుంది. సో మా టీం మెంబర్స్, మన ఆనంద్ బ్రో అని ఇంకెవరైనా సరే, ఇంకా మా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరికి అట్లా లేదనమాట. సో నాకు ఒక్కరికే 2 చీట్ మీల్స్ అయితే ఇచ్చిండు. సో అది పర్సన్ టు పర్సన్ చీట్ మీల్స్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. నన్ను మీరు సజెషన్ అడిగితే మేము ఎప్పుడు తీసుకోవాలి బ్రో చీట్ మీల్స్ గెయినింగ్లా అనుకుంటే వారానికి ఒకసారి తీసుకోండి. మీ క్యాలరీ సర్ప్లస్ కూడా, మీరు గెయినింగ్ చేసేటప్పుడు మీ క్యాలరీ సర్ప్లస్ కూడా 200 to 300 క్యాలరీస్ అయితే సర్ప్లస్లో ఉండండి. మరీ ఎక్కువ ఉండకండి. సో మరీ ఎక్కువనా అని మనం ఫ్యాట్ పుట్ ఆన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో కార్డియోని అయితే రిస్ట్రిక్ట్ చేయకండి. సో కార్డియోని అయితే వదిలేయకండి. సో ఆల్టర్నేట్ డైన్ అనే చేయండి, కాకపోతే యాక్టివ్ ఉంచండి, కార్డియో అయితే కంటిన్యూ చేయండి, అంతే. సో ఈ టిప్స్ అయితే మంచిగా పాటిస్తే నా అలా మీరు కూడా పందికి అవుతారు. ఏ బాయ్, ఇట్స్ మీల్ టైం. సో 200 grams చికెన్, ఇది లివరు, ఇది చికెన్ కర్రీ, ఇది చిక్కుడుకాయ కూర, రైస్. అట్లుండదు మన మీల్స్ అంటే మినిమం ఉంటాయి. లేవాడు, నేను బల్కింగ్లో ఉన్నాం. చూసారు ఎట్లుందా? రే అమ్మ ఏంద్రా ఒక్కసారి ఏరిన తర్వాత లియో అని ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటాయి. అరే ఆగరా ఒక్కసారి ఏరితే అంత ఫ్రీ అవుతుందా నీకు? దాని ఇంద్రా ఇంత టెర్రర్ ఉన్నావు. దాదా ఇల్లు వచ్చేసింది. సో నా కార్డియో అయితే జిమ్లో వేయలేదన్నమాట. సో మన బిల్డింగ్ మీద ఫినిష్ చేస్తున్నాం మన కార్డియో, అంతే. సో ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట. సో హోప్ యూ గైస్ వద్దులే ఇంగ్లీష్ అని. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే పక్క స్క్రీన్ షాట్ సర్చ్ చూసి ఫాలో అయిపోండి, అంతే. ఉంటా, బాయ్, ప్లీజ్. ఫ్లాష్ కొట్టి కింద ఏమన్నా అనిపిస్తలేదు.